మహా అద్భుతంగా సాగుతున్న మహా కుంభమేళా ఈ శివరాత్రితో ముగియబోతోంది. ఆ శివరాత్రికి ఆకాశంలో అద్భుత ఖగోళ దృశ్యం గోచరించబడుతోందని ఇప్పటిదాకా ఎవరూ ఇలాంటి దృశ్యాన్ని చూసి ఉండరని చాలామంది పురోహితులు చెబుతూ ఉండగా ఆ అరుదైన దృశ్యాన్ని, ఆ సన్నివేశాన్ని దర్శించేందుకు భక్తులంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. మహాశివరాత్రి రోజు ఆకాశంలో అత్యద్భుతం జరగనున్నట్టు ఖగోళ శాస్త్రవేత్తలు కూడా వెల్లడించారు. మహాశివరాత్రి రోజున నవగ్రహాలన్నీ కూడా ఒకే వరుసలోకి వచ్చి నవగ్రహ కూటమిగా ఏర్పడనున్నాయని తెలిపారు. అదే రోజు శని త్రయోదశి 144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహా కుంభమేళ ముగింపు కావడం కూడా విశేషంగా చెబుతూ ఉన్నారు. తీర్థరాజుగా పేరుగాంచిన ప్రయాగరాజులో ఈ వేడుక 45 రోజుల పాటు ఎంతో ఆధ్యాత్మికతను చాటుతోంది. ఈ చివరి రోజున ఆ పరమేశ్వరుడికి పూజలు అందించే మహాశివరాత్రి రోజున ఆకాశంలో అద్భుతం జరగబోతోంది. ఈ సృష్టికి స్థితి లయకారుడైన ఆ పరమేశ్వరుణ్ణి భక్తితో కొలిచే మహాశివరాత్రి పర్వదినం రోజున నవగ్రహాలన్నీ కూడా ఒకే వరుసలోకి చేరి నవగ్రహ కూటముగా ఏర్పడి భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పించే మహా అద్భుతమైన వేళ. ఈ మహా కుంభమేళ జరుగుతున్న సమయంలోనే శని త్రయోదశి చివరి రోజు కావడం, అదే రోజు మహా కుంభమేళ ముగియడం కూడా ఎంతో ఆధ్యాత్మికతను సూచిస్తోంది. ఈ మహా కుంభమేళ జరిగినన్ని రోజులు కూడా భక్తులు ఇక్కడ ప్రవహిస్తున్న గంగా, యమున, సరస్వతి నదుల్లో ఆ సంగమం వద్ద పుణ్య స్నానాలు ఆచరించి పునీతులయ్యారు. ఈ మహా వేడుకకు ముగింపు రోజున భక్తులందరికీ కూడా శుభాలను అందించడానికి నవగ్రహ కూటమి ఏర్పడుతుందని మన పండితులు చెబుతూ ఉన్నారు.